ఒక యుద్ధం జరిగింది. ఒక రాజు ఇంకొక రాజ్యం మీద దండెత్తడానికి వెళ్ళి సముద్రాన్ని దాటి వాళ్ళ సైనికులకు ఒక మాట చెప్పాడు. మనం 4 పడవల్లో వచ్చాం, మిత్రులందరూ గమనించాలి, 4 పడవల్లో వచ్చాం, ఈ 4 పడవల్ని కాల్చి తగలబెట్టేసేయండి అని చెప్పాడు. సైనికులకు అర్థం కాల. సేనాధిపతి వచ్చాడు, మహారాజా 4 పడవల్లో వచ్చాం, 100 మంది వచ్చాం, మరి తిరిగి వెళ్ళాలంటే ఎలా అన్నాడు. అప్పుడు రాజు ఒక మాట చెప్పాడు. దయచేసి పెద్దలు అలానే యువత ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ఆయన అడిగిన ప్రశ్నకి, సేనాధిపతి అడిగిన ప్రశ్నకి రాజుగారు ఒక సమాధానం చెప్పాడు. నువ్వు తిరిగి వెళ్ళాలి అంటే యుద్ధం గెలవాల్సిందే. ఏం చెప్పాడు? నువ్వు తిరిగి వెళ్ళాలి అంటే యుద్ధం గెలవాల్సిందే, రెండో మాట లేదు. మనం బ్రతకాలి అంటే గెలవాల్సిందే. ఈ బ్రతకడం కోసం ఏ విధంగా యుద్ధం చేస్తాం, ఎవరితో కలిసి వెళతాం, ఏ విధంగా ఎత్తులు పై ఎత్తులు వేస్తాం అనే దాని మీద మాత్రమే రాజు ఆలోచిస్తాడు. సేనాని భటులు దాన్ని గుడ్డిగా ఫాలో అవుతూ వెళ్ళడమే. ఆ రాజుగారు ఏదైతే చెప్పారో, మనం బ్రతకాలి అంటే గెలవాలి అనేటువంటి సూత్రాన్ని మన అందరం కూడా అలవర్చుకోవాలి. ఆ సూత్రాన్ని మనం నరాన నింపుకొని మన రాజు ఎప్పుడూ కూడా బ్రతికే ఉండాలి. రాజు లేని సైన్యం చిన్నాభిన్నం అవుతుంది. రాజుకి ఎప్పుడైతే మనం కంచుకోటగా ఉంటామో రాజు రాజ్యాన్ని గెలవడానికి చాలా సులువవుతుంది. అయితే మన ముందున్నటువంటి మార్గాలు 2. 1, మన రాజుకి మద్దతిచ్చి మనం బ్రతుకుదామా, లేదు అంటే చరిత్రహీనులుగా నిలిచిపోదామా. ఈ 2 మార్గాలు. మద్దతిద్దామా, చరిత్రహీనులుగా నిలిచిపోదామా. ఈ 2 మార్గాల్లో మనం ఏ మార్గం ఎంచుకుంటాం అనేది ఈ రోజు మనం డిసైడ్ చేసుకోవాలి. ఎస్, మనకి గెలిపే ముఖ్యం.